శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో వెలిసిన ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీమద్ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి ప్రత్యేక విశిష్టత ఉంది. అయితే గత వైసీపీ పాలనలో పాలకుల నిర్లక్ష్యం, అధికారులు ఒత్తాసు పలకడంతో సమస్యలు ఇప్పటికే రాజ్యమేలుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత సమస్యలు తీరుతాయని గ్రహించిన భక్తులకు నిరాశ తప్పడం లేదనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ ఆలయ ప్రక్షాళనపై ఓ ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. ఆలయానికి వచ్చే భక్తులకు శ్రీవారి దర్శనం తర్వాత అతి ముఖ్యమైనది లడ్డు ప్రసాదం. భక్తులు ఎంతో పవిత్రమైనదిగా లడ్డూను భావిస్తారు. అలాంటి లడ్డూలో గత కొంతకాలంగా నాణ్యత కొరవడిందని భక్తులు చెబుతున్నారు. ఇటీవలే గడిచిన బ్రహ్మోత్సవాలలో 15 రోజుల పాటు పలు ప్రాంతాల నుండి భారీగా భక్తులు తరలివచ్చారు. అయితే ఎన్ని లడ్డూలు అమ్మారో లెక్కపత్రం లేకుండా పోయింది. ఆలయ ఆధ్వర్యంలో పలు రకాల దుకాణాలు ఉన్నాయి. వీటికి సంవత్సరానికి ఒకసారి టెండర్లు నిర్వహించి హెచ్చుపాటదారులకు కేటాయిస్తారు. చెప్పుల షాపుకు సమయం ముగిసినా కొనసాగిస్తున్నారు. భక్తుల నుండి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారు. సెల్ ఫోన్ బ్యాగుల లాకర్లో ఇష్టారాజ్యంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. భక్తులు ఆలయ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయింది. లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో భక్త ప్రహ్లాద సమేతంగా వెలిసిన నరసింహస్వామికి ప్రహ్లాదుడి సమేతంగా దేవుణ్ణి దర్శిస్తే మోక్షం లభిస్తుందని ఖాద్రి పురాణంలో చెప్పబడింది. కానీ ఈ యొక్క దేవస్థానంలో ఖాద్రి లక్ష్మీస్వామి దేవస్థానంలో ప్రహ్లాదుడు ఏమాత్రం భక్తులకైతే కనిపించడం లేదు. ఎందుకంటే గతంలో కరోనా సమయంలో ఏ విధంగా ఆక్షేత నిర్వహించారో అదేవిధంగా ఇప్పటికి కూడా నిర్వహిస్తున్నారు. పూర్వం ఎలాగైతే ఉందో దేవుడు ప్రహ్లాదుడు కనిపించే విధంగా ఇప్పుడు దేవుని దర్శనం కల్పించాలని సేవల భక్తులు అయితే కోరుతున్నారు. ఆలయంలో దాదాపు 75 గదుల వరకు భక్తుల వసతి కోసం ఉన్నాయి. భక్తులకు ఆఫ్లైన్ లో గదులు కేటాయిస్తూ పెద్ద మొత్తంలో అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారు. దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు ఆన్లైన్ సౌకర్యం కల్పించాల్సిన అధికారులు ఆ దిశగా అడుగులు వేయకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శ్రీవారి ఆలయంలోని పలు విభాగాల్లో జరుగుతున్న వ్యవహారాలపై ఉన్నత స్థాయి అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో ఆలయ సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారన్న విమర్శలు లేకపోలేదు. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో ఆలయాన్ని భ్రష్టు పట్టించారు. పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు. కోనేరు సుందరీకరణ పనుల పేరుతో కోట్ల రూపాయలను దుర్వినియోగం చేశారు. 2021 సంవత్సరంలో కోనేరు పునర్నిర్మాణ పనులు చేపట్టారు. అయితే కొన్ని నెలలకే వరదలు రావడంతో కోనేట్లో చేపట్టిన నిర్మాణాలు కొట్టుకుపోయాయి. దీంతో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు చక్రస్నానం కరువైందని భక్తాదులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 4 సంవత్సరాలుగా కోనేరులో నీళ్లు లేక చక్రస్నానం భక్తులు చేయలేకపోయారు. ఇప్పటికైనా శ్రీవారి ఆలయాన్ని ప్రక్షాళన చేయాలని భక్తాదులు కోరుతున్నారు. ఇప్పటికీ దేవస్థానం సంబంధించి 3-4 సమస్యలు కొన్ని ఏళ్లుగా పరిష్కారం కాకుండా ఉన్నాయి. ఒకటి ప్రధానమైంది కదిరి కోనేరు. ఈ కోనేరులో స్నానం చేయడానికే ఈ బ్రహ్మోత్సవాలకి లక్షలాది మంది భక్తులు వస్తారు. అట్లాంటి కోనేరు పాడే ఇప్పుడు 4-5 సంవత్సరాలు అయింది. ఇంతవరకు కూడా దాన్ని బాగు చేయాలనే ఆలోచన ఈ అధికారులు కానీ లేదా